ఉత్తర కొరియా ఎప్పటికప్పుడు తన ఆయుధ శక్తిని పెంచుకుంటోంది. క్షిపణులు, శక్తివంతమైన బాంబు పరీక్షలు, సూసైడ్ డ్రోన్ వంటి ప్రయోగాలు ఉత్తర కొరియాకు నిత్యకృత్యంగా మారాయి. ఈ క్రమంలోనే ప్యాంగ్యాంగ్ పై దక్షిణ కొరియా, దాని మిత్రపక్షమైన అమెరికా దాడి చేసేందుకు ప్రయత్నిస్తే నిస్సంకోచంగా అణ్వాయుధాలు ప్రయోగిస్తామని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరించారు. ఈ మేరకు అక్కడి ప్రభుత్వ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఒకవేళ శత్రువులు తమ దేశ సార్వభౌమాధికారాన్ని ఆక్రమించేలా సాయుధ బలగాలను ఉపయోగించేందుకు ప్రయత్నిస్తే వాటిపై నిస్సంకోచంగా అణ్వాయుధాలతో విరుచుకుపడతామని కిమ్ పేర్కొన్నట్లు ఓ వార్తా సంస్థ పేర్కొంది. ప్యాంగ్యాంగ్లోని ప్రత్యేక దళాల సైనిక శిక్షణ స్థావరాన్ని కిమ్ సందర్శించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఉత్తర కొరియా ఒకవేళ తమపై అణ్వాయుధాలను ప్రయోగిస్తే అమెరికా కూటమితో కలిసి ఎదుర్కొంటాం. ఆ రోజుతో ఉత్తర కొరియా పాలన ముగుస్తుంది అని ఇటీవల దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్యోల్ వ్యాఖ్యానించారు. ఇందుకు బదులుగా కిమ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల కాలంలో ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. మే చివరి వారం నుంచి ఉత్తర కొరియా వేల సంఖ్యలో చెత్త బెలూన్లను దక్షిణ కొరియా గగనతలంలోకి వదులుతోంది. ఈ క్రమంలో ఉత్తర కొరియాకు చెందిన యురేనియం శుద్ధీకరణ ప్లాంట్ దృశ్యాలను ఓ మీడియా సంస్థ విడుదల చేసింది. అదేవిధంగా అణ్వాయుధాల సంఖ్యను భారీగా పెంచడానికి కావాల్సిన చర్యలు చేపట్టాలని కిమ్ పిలుపునిచ్చినట్లు ఆ మీడియా సంస్థ పేర్కొంది. ఉత్తర కొరియాకు చెందిన 250 బాలిస్టిక్ క్షిపణి లాంచర్లను దక్షిణ సరిహద్దులో మోహరించినట్లు ప్రకటించింది. మిత్ర దేశాలైన రష్యా, చైనాల మద్దతుతో ఉత్తర కొరియా అనేకసార్లు యుఎన్ ఆంక్షలను ఉల్లంఘించింది.